హరీష్ రావు స్పందించాడు. లండన్ నుంచి ఎయిర్పోర్ట్ లో దిగంగానే హైదరాబాద్ కి రాగానే ఒక మాట ఏమన్నాడంటే, వారి విజ్ఞతకే వదిలేస్తున్నా, నాపై ఆరోపణలు ఎవరి లబ్ధి కోసమో, నా ప్రస్థానం తెరిచిన పుస్తకం, రేవంత్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం, కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందన, ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అంటూ ఇక నిన్న తన స్పందన ఏంటిదంటే, నా పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి లబ్ధి కోసమో అనేది అంటూ వారి విజ్ఞతగా వదిలేస్తున్నారని డైరెక్ట్ గా, చాలా సింపుల్ గా. యాక్చువల్ గా ఆయన కూడా అట్లాంటి పట్టించుకునే క్యాండిడేట్ కాదు, ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి చూసే క్యాండిడేట్ కాదు. చాలా సింపుల్ గా చూద్దాం ఎట్లయితే అట్లయితుందని ఓపిక గల మనిషి. నిజంగా చెప్పాలంటే ఓపిక, అత్యంత ఓపిక ఉన్నటువంటి మనిషి. తెలంగాణ ఉద్యమంలో తన్నిండు వాణివిని చూసినాం మనం ఏపీ భవన్ లా, కానీ అదే చివరిదిగా. దాని తర్వాత ఎప్పుడు కూడా అంత ఆవేశపడలే, ఆయనకు అవసరం కూడా లేదు. జాగృత అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకొని శనివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తనపై, పార్టీపై కొందరు ఆరోపణలు చేశారని తెలిపారు. ఎందుకు చేశారో, ఎవరి లబ్ధికి చేకూర్చేందుకు చేశారో తనపై చేసిన ఆరోపణలు వారి విజ్ఞతగా వదిలేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లి పార్టీ అధినేతను కలిశారు. కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు సైతం ఉన్నారు అంటూ ఇక్కడ వారి విజ్ఞతగా వదిలేస్తున్నా అనడం ఏదైతే ఉందో కరెక్ట్ వర్డ్ అది. ఎందుకంటే జాగృతి నుంచి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళ మాటలు కూడా మనం విన్నాం. కవిత ఏదో ఒక ప్రలోభాలకు గురవడమా, లేకపోతే ఏదో బ్లాక్ మెయిల్కి గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఆమె ఇలా డైరెక్ట్గా విమర్శలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పైన. అది ఒక కేటీఆర్ని తప్పించి మిగతా అందరూ తప్పే అన్నట్టుగా విమర్శలు చేస్తూ ఉంది. కాబట్టి ఆమె ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కున్నది, కొంత బయటపడాలి అందులోంచి అని వాళ్ళు అంటా ఉన్నారు. దాన్ని బట్టి చెప్పొచ్చు, ఎందుకంటే తనతో కలిసి పనిచేసిన వాళ్ళు, తనతో పాటు ఉన్న వాళ్ళు అన్నమాటనే తప్ప ఎవరో బయట వాళ్ళు చేస్తే విమర్శ అవుతుంది. ఆమెతో పాటు ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు ఇట్లా ఏదో ఒక ఇష్యూలో ఉంది అని చెప్పి. అందుకే ఇక్కడ హరీష్ రావు కూడా ఎట్లా స్పందిస్తాడు అనే దాన్ని చాలా మంది ఏమనుకున్నారంటే, ఎందుకంటే ఆ కుటుంబం నుంచి అంటే 80% అంటే ఆమెని సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆ కుటుంబం నుంచి ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. లెక్కకైతే తనకున్నటువంటి సరే క్రెడిబిలిటీయా లేకపోతే క్యాపబిలిటీయా అదంతా చూసుకొని పక్కకు జరిగే ఛాన్స్ ఉంటుండే. అవసరమైతే ఆయన వెనకాల వచ్చే ఎమ్మెల్యేలతోనే ఆయన ఎప్పుడో వేరు కుంపట పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ని విడిచి వెళ్ళలేను, విడిచి పోను అని చెప్పి ఆయన గతంలో ఎన్నోసార్లు చెప్పిండు. అట్లే నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్త లెక్క పనిచేస్తాను అన్నాడు. ఇదంతా కూడా విన్నాం. కానీ కేసీఆర్ కూతురే ఇట్లాంటి విమర్శలు చేసినాక ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక రెచ్చగొట్టోళ్ళు రెచ్చగొడతారు కూడా. అన్న నీకేం తక్కువ అన్న, నీ వల్లనే కదా అన్న పార్టీ ఈ స్థాయిలో ఉంది, నువ్వు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం కదా, నువ్వు బయటకు రా కదా, అసలు కేటీఆర్కి ఏం పతారా ఉంది అని పక్కన రెచ్చగొడుతూ ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుండే. కానీ తను ఏం ఆలోచించిందంటే, కష్టకాలంలో దూరం అయితే నష్టపోతాము. ఇప్పుడు కేసీఆర్ ఒకనాడు అన్నాడు చూడండి, ఐక్యత చెదిరిపోయిన నాడు మోసపోతే గోసపడతాం అన్నట్టు ఇలా ఐక్యత చెదిరిపోవడం వల్ల అవతలోనికి సంధించి ఇలా కవితకు మద్దతుగా బయట వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబాన్ని చీల్చి దాని ద్వారా రాజకీయంగా ఏదో ఒక లాభం పొందాలనే ప్రయత్నంలో కనిపిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, ఇప్పుడు కలిసి ఉన్న నాళ్ళు ఒక్కరు ఒక మాట అనలేకపోయారు, ఏది ప్రూవ్ చేయలేకపోయినారు, ఏది మాట్లాడలేకపోయినారు. ఒక్కసారి విడిపోతే ఏమున్నది, ఇంటోడు సంధించినాక బయటోడు అల్కగా ఇంకా ఇరిగిపోతాడు కదా, అందులో ఇంకా రెచ్చగొడతారు కదా, రెచ్చిపోతారు కదా. ఇవాళ చూడండి ఇది ఏ స్థాయికి పోతుందంటే, కవిత పార్టీ సపరేట్ అవుతుంది, ఇక్కడ కేసీఆర్ పార్టీ సపరేట్ అవుతుంది. ఆ పార్టీ అవడమే కాకుండా ఎన్నికలకు పోయినాడు మీకు గుర్తుందో గుర్తులేదో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఏ వ్యాఖ్య చెయ్యదేమో అనుకున్నారు. యాక్చువల్గా ఆయనతోని వైరం వల్లనే, ఆ గ్యాప్ వల్లనే బయటకు వచ్చిన షర్మిల చివరికి ఆయన పరిపాలన మీద కూడా విమర్శలు చేసే స్థాయికి వచ్చింది. మొదట్లో కొంత కనపడలేదు అది. నా అంతలు నేను తెలంగాణలో పెట్టుకుంటా పార్టీ, నా అంతలు నేను నా పార్టీని నడిపించుకుంటా అని చెప్పి నాకు ఇక్కడ పుట్టినిల్లు మెట్టినిల్లు అని ఏదో చెప్పి ఇక్కడ ట్రై చేసింది. కానీ కాదని తెలిసినాక ఏపీకి మరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయిన వెంటనే అక్కడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మామూలుగా ఆడుకోలేదు. ఎట్లా ఆమెకు అవకాశం దొరికింది. అక్కడ ఏం చేస్తారు, అక్కడ పక్కన ఉన్న వాళ్ళంతా రెచ్చగొడతారు. ఇక అక్క నువ్వే, నీ వల్లనే, నువ్వు లేకపోతే ఎక్కడిది, ఆనాడు ఆయన జైల్లో ఉంటే నువ్వే కదా కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే దానికి కారణం నువ్వే కదా అక్క అని రెచ్చగొడితే ఆమె అదే మాటను పట్టుకొని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళింది. మనం చూసాం మొన్నటి ఎన్నికలలో తనకు జరిగిన నష్టంలో ఇది కూడా ఒక నష్టం. ఇక్కడ కూడా డెఫినెట్గా అదే జరుగుతుంది. మీరు చూడండి, ఇలా హరీష్ మీద, జగదీష్ రెడ్డి మీద, పాడి కౌశిక్ రెడ్డి మీద చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, భవిష్యత్తులో కేటీఆర్ మీద విమర్శలు చేయకపోతే నన్ను అడగండి. కేసీఆర్ మీద చేయకపోతుండొచ్చు, బట్ కేటీఆర్ మీద విమర్శలు చేయకపోతే నన్ను అడగండి. ఎందుకంటే భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయన పేరు ఉండడం, పైగా ఆయన ఎస్టాబ్లిష్ చేసే అవకాశం అవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వారసత్వంగా ఆయనకు అప్పచెప్పే ఛాన్స్ ఉందని బయట వినిపిస్తుంది. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన పైన కూడా విమర్శలు చేసే రోజును మీరు చూస్తారు, నేను చూస్తాం, మనం ఇక్కడే వార్తలు చదువుతాం. డెఫినెట్గా కేటీఆర్ పైన కూడా కవిత విమర్శలు చేసే రోజు ముందుంది. ఎందుకంటే ఆ
వేవ్ లెంత్ పెంచే అవకాశం ఉంటుంది, పెంచాల్సి వస్తుంది. లేకపోతే నమ్మరిగా. ఇప్పుడు కవితని నమ్మాలి పబ్లిక్, కవిత చుట్టూ ఏదో 10 మంది గుమిగూడాలి, అవన్నీ జరగాలి అంటే, వేరే పార్టీలు కూడా మద్దతు తెలపాలి అంటే డెఫినెట్గా కేటీఆర్ పైన కూడా విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఆమెకు వస్తుంది. మనసులో ఉన్నా లేకున్నా రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకున్నాక డెఫినెట్గా వాళ్ళ పైకి ఎగబడాల్సి వస్తుంది. అది మనం చూస్తాం. ఇక్కడ వారి విఘ్నతకే వదిలేస్తున్నా అన్నటువంటి ఈ మాటలు ఇంకా కూడా సరే, ఆయన గొప్పతనమే ఇది. డెఫినెట్గా చెప్పాలంటే హరీష్ రావుకి ఇంకా ప్లస్ అయింది తప్ప మైనస్ ఏం కాలే. రాగానే ఈయన కూడా చెప్పొచ్చు, 100 చెప్పొచ్చు. కవిత జైలుకు వచ్చింది, ఆయన ఏం పోయింది, బాస్ బిడ్డనే డైరెక్ట్గా అట్లా అన్నాక ఇక అనడానికి ఆయనకేమి వెనక ముందు పోవాల్సిన పనులు శశబిషలు ఏం లేవు. ఇక అనొచ్చు డైరెక్ట్గా, మీ వల్లనే బీఆర్ఎస్ పార్టీకి గతి పట్టింది, లేకపోతే మొన్న ఓడిపోకపోతుండే, పైగా 5 నెలలు జైల్లో ఉండొస్తే కలంకం ఎవరి వల్ల వచ్చింది బీఆర్ఎస్కి అని చెప్పి డైరెక్ట్ ఒక్క మాట అంటే సరిపోయేది. ఇదే ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. కానీ అట్లంటే హరీష్ రావు ఎట్లయితాడు? ఆయన ఆ మాట అంటే హరీష్ రావు ఎట్లయితాడు? దాని ఎట్లా, ఏ స్ట్రాటజీతోని ఆ సందర్భాన్ని ఎట్లా బయటపడాలి? అండ్ డైవర్షన్ పాలిటిక్స్ బాగా తెలుసు వీళ్ళకి, వీళ్ళ కుటుంబంలోకి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి కానీ. డెఫినెట్గా డైవర్షన్ ఎట్లా చేయొచ్చు, ఎట్లా చేస్తే ప్రజల మూడ్ని డైవర్ట్ చేయొచ్చు అనే దాన్ని బాగా నేర్చుకున్నారు. మనం 10 ఏళ్ళు చూసినాం, 11 ఏళ్ళు చూస్తూ ఉన్నాం. అది ఏం పెద్దగా అంటే అధికారం ఉన్నప్పుడు చూసినప్పుడు ప్రతిపక్షంలో చూస్తూ ఉన్నాం. కాకపోతే హరీష్ రావు తీసుకున్నటువంటి స్టాండ్ రైట్ స్టాండ్ అయింది, అవుతుంది భవిష్యత్తులో మీరు చూస్తారు కూడా. ఇంకా దానికి సంబంధించి తొందరపడితే వచ్చే నష్టం తనకు తెలుసు కాబట్టి